ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మయ్యా, ఇవాళ వాటర్ బ్యాలెన్స్ తో చాలా బాగా ఆడుకున్నాం కదా ఆరాధ్య. బాగా తిని కడుపు నిండిపోయింది. అవును, నేనైతే చాలా టైర్డ్ అయిపోయా. నాకు నిద్ర వస్తుంది విరాజ్. నాకు కూడా నిద్ర వస్తుంది. అమ్మమ్మ అమ్మమ్మ, వస్తున్నా నాన్నా. ఏంటన్నా? కూర్చో చెప్తా. ఇప్పుడు చెప్పండి. మాకు నిద్ర వస్తుంది అమ్మమ్మ. మాకు కథ చెప్పవా? వింటూ ఇక్కడే పడుకుంటాం. కథ రేపు చెప్తాలే నాన్నా. లేదు, ఇప్పుడే చెప్పమ్మమ్మా ప్లీజ్. ప్లీజ్ అమ్మమ్మ చెప్పవా? సరే రా. సరిగ్గా పడుకో. సరే, రాజు కథ చెప్పనా? వద్దమ్మమ్మా. పోనీ దేవుళ్ళ కథ చెప్పనా? కొత్త కథ చెప్పు. కొత్త కథ? చెప్తాను. కొత్త కథనా? అవును, కొత్త కథే. చాలా గొప్ప కథ కూడా. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ అందమైన పల్లెటూరులో ఒక చక్కని బొమ్మరిల్లు. ఆ బొమ్మరింట్లో చూడ చక్కని ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. ఆ అక్క చెల్లెళ్ళకి ఒకళ్ళంటే ఒకరికి ప్రాణం. కాని అక్క అమాయకురాలు, చెల్లి తెలివిపర్రాలు. అక్క అమాయకత్వంతో ఒక మృగాన్ని నమ్మి మోసపోయి బలైపోయింది. చెల్లి తన అక్క పరిస్థితి తెలుసుకుని తన జీవితం గురించి ఆలోచించకుండా అక్క కోసం అన్నీ వదులుకొని వెళ్ళిపోయింది. తండ్రి మాట కోసం రామయ్య తండ్రి 14 ఏళ్లు వనవాసం చేసినట్టు ఆ చెల్లి తన అక్క కోసం 8 ఏళ్లు అజ్ఞాతవాసం చేసి చాలా కష్టాలు అనుభవించింది. చివరికి తన త్యాగం తెలుసుకొని తన తండ్రి తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. తనకి పెళ్లి కూడా చేద్దామనుకుంటున్నాడు. కాని తనకా పెళ్లి ఇష్టం లేదు. ఆ విషయం తండ్రితో చెప్పలేదు. ఎందుకు? ఏమైనా సమస్య? అవును, మంచితనం. ఆ చెల్లి మంచితనమే తనకి సమస్య. ఒకప్పుడు అక్క కోసం, ఇప్పుడు తండ్రి కోసం త్యాగానికి సిద్ధపడింది. కాని తన కోసం ఆలోచించడం లేదు. తండ్రి సంతోషం కోసం తన ఆనందాన్ని పణంగా పెట్టింది. శ్రీవల్లి, అటువంటి పరిస్థితిలో శ్రీవల్లి, ఏమండి? ఏమైంది? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? లేదండి, పిల్లలు కథ అడిగితేను చెప్తున్నాను. విరాజ్, వాళ్ళెప్పుడో నిద్రపోయారు. అయ్యో, వీళ్ళు పడుకున్నది గమనించకుండా చెప్పేస్తున్నానండి. చెప్పండి, ఏమైనా కావాలా? అవును, ఈరోజు నా కూతురు మిథున వల్ల చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషంలో 2 పెగ్గులు వేద్దామనుకుంటున్నాను. నువ్వు అడ్డు చెప్పకు, కోపడకు, సరేనా? అవతల గౌతమ్ బాబుని నిలబెట్టొచ్చాను, వెళ్తాను. ఎక్కడికండి? కంగారు పడకు, బహార్కేం కాదులే, ఇంటి బయటే కూర్చుంటున్నాం. సరే, వెళ్ళండి. థ్యాంక్స్. అమ్మా
ఆ, చెప్పు బాబు, ఏంటి సంగతులు? అయ్యో అంకుల్, ఆ, మీరు వేయండి, నాకు అలవాట్లేదు. అలవాట్లేదు అంటే ఎలా? కంపెనీ ఇవ్వద్దు? ఆ, ఓకే, ఈ పళ్ళ రసమైనా తాగు. అదైతే ఓకే. ఆ, చూడు బాబు, నేను ఇలా మందు తాగుతున్నానని నాకు అలవాటుందని మాత్రం అనుకోవద్దు. నా జీవితంలో ఇప్పటి వరకు ఒక 2-3 సార్లకు మించి తాగలేదు. సరిగ్గా చెప్పాలంటే ఇది 3వ సారి తాగడం. అవునా అంకుల్? నిజమయ్యా. ముందు 2 సార్లు బాధ తట్టుకోలేక తాగాను. 3వ సారి ఇవాళ ఆనందం తట్టుకోలేక తాగుతున్నాను. తీసుకో బాబు. హా. చేర్స్ బాబు. Cheers. మిథున పెళ్లిపీటల మీద నుంచి వెళ్ళిపోయినప్పుడు పడ్డ బాధ నాకు చాలా పెద్దది. 8 ఏళ్ళు నరకంలోనే బ్రతికాను. కానీ ఎప్పుడైతే నువ్వొచ్చి నిజం చెప్పావో అప్పుడే నేను తిరిగి బ్రతికానయ్యా. ఇప్పుడు చూడు, మళ్ళీ మిథున ఇంటికొచ్చింది. ఈ ఇంటికి మళ్ళీ ఇంతటి వెలుగొచ్చింది. నా మొహంలో కలొచ్చింది, నా గుండెకి బలం వచ్చింది. అన్నిటికన్నా మించి నా తల్లి మిథున పెళ్లి నేను చూసిన మనసుతోనే జరగబోతోంది. ఇంకేం కావాలో చెప్పు. ఆ? ఇప్పటికీ తలుచుకుంటే చాలా బాధగా ఉందయ్యా. నా పెద్దమ్మాయి ఒక మూర్ఖుణ్ణి, మృగాన్ని నమ్మి వాడితో వెళ్ళిపోయింది. సాధన కూడా మంచి పైన చూశానయ్యా. కానీ ఇప్పుడు మిథున మనోజ్ని చేసుకుంటే వాళ్ళ జంటని చూడ్డానికి 2 కళ్ళు చాలవు బాబు. నిజమే అంకుల్. ఆ మనోజు ఈ తండ్రి కన్నా నా కూతుర్ని మిన్నగా చూసుకుంటాడయ్యా. అంత ప్రేమ, అంత నమ్మకం. అందుకే వెనక ముందు ఏం ఆలోచించకుండా, అస్సలు ఆలస్యం చేయకుండా మిథున వచ్చిన వెంటనే మనోజ్తోనే పెళ్లి చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నానయ్యా. సూపర్ అంకుల్. అవును, నా నిర్ణయంలో ఏం తప్పులేదుగా. ఆ బాబు రా, తెచ్చి ఇక్కడ పెట్టు. డ్రైవర్ని కూడా తెమ్మనకపోయావా? చెప్పానయ్యా. రా బాబు, రా రా రా, ఇక్కడ పెట్టు. ఇక్కడ పెట్టు. నువ్వు వెళ్ళు. అలాగేనయ్యా. రంగన్న, బుల్లపాయ్, వస్తున్నానయ్యా.